హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారద. నేను ఇవాళ మీకు మురుకులున్న జంతికలు 2 చేసి చూపిస్తా అండి. దీనికోసమైతే ఇది శనగపిండి తీసుకుంటున్నా. నేను బియ్యపిండి ఆల్రెడీ జల్లించి పెట్టుకున్నా అండి. శనగపిండి ఒకటే జల్లించుకోవాలి. శనగపిండిని నేను ఒక 2 గ్లాసులు తీసుకుంటున్నా. మా సైడ్ చెకోడీలను, మురుకులని కూడా అంటారు. ఒక 2 గ్లాసులు అట్లా తీసేసుకొని కంపల్సరీ శనగపిండి కంపల్సరీ జల్లించుకోవాలండి. ఎందుకంటే అక్కడక్కడ ముద్దల్లా ఉంటాయి శనగపిండిలో. కంపల్సరీ జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత నేను ముందే జల్లించి పెట్టేసుకున్న బియ్యపిండి ఈ గ్లాస్ తోటి నేను మామూలుగా ఇంతకుముందు కూడా ఒకటి దొడ్డు కారపూస అదే అండి జంతికలు చేశానని చెప్పాను కదా, మీరు ఆ వీడియో చూసుంటే అందులో నేను 2 గ్లాసుల పిండికి 4 గ్లాసులు డబల్ తీసేసుకున్నా. ఇందులో మనం మురుకుల స్టైల్లో వేస్తున్నాం కాబట్టి ఇంకొక గ్లాస్ తీసుకున్న ఎక్స్ట్రా. 5 గ్లాసుల బియ్యపిండి, 2 గ్లాసుల శనగపిండి. అంతే అండి. నేను మీకు హాఫ్ పోసినా కానీ ఇంకొక హాఫ్ కూడా పోసేసుకున్నా. మొత్తానికి 5 గ్లాసెస్ పోసుకున్నా. తర్వాత ఇది వెల్లుల్లి పౌడర్ అండి. పౌడర్ వేసి పెట్టేసుకున్నా. అలాగే ఇది అల్లం పౌడర్ అన్నీ టీ స్పూన్ వేసుకుంటున్నా. ఇది జీలకర్ర పొడి, కారం 1 టేబుల్ స్పూన్నర అట్లా వేసుకున్నా. కారం మీ టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోండి. టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, శనగపిండిలో కొంచెం తక్కువనే వేసుకోవాలి. కొంచెం వాము క్రష్ చేసినట్టు వేసుకోవాలి. ఇది మనం సన్న కారపూస వేసుకున్నా వచ్చేలాగా కలుపుకుంటే మనం ఏది కావాలంటే అది చేసుకోవచ్చండి. కొంచెం మిరియాల పిండి కూడా కలుపుకుంటున్నా. మిరియాలు ఆప్షనల్ అండి. మీకు నచ్చితే కలుపుకోవచ్చు. టేస్ట్ బాగుంటుందని నేను అన్ని పౌడర్స్ వేసి పెట్టేసుకున్నా. అవే కలుపుకున్నా అండి. నా ఛానల్‌లో ఆల్రెడీ అల్లం వెల్లుల్లి 2 పౌడర్లు విడివిడిగా వేసినవి ఉన్నాయండి. చిన్న వీడియోనే, ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసుకోండి. అన్నీ ఒకసారి కలిసేలా కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలండి. వేసేసుకొని వాటర్ చూసుకుంటూ మెల్లిమెల్లిగా పోసుకుంటూ కలుపుకోవాలి. బాగా హార్డ్‌గా ఉండొద్దు. మనకు ఒత్తేటప్పుడు చేతులు నొప్పొస్తా ఉంటాయి. కొంచెం ఫ్రీగానే మెత్తగానే కలుపుకోవాలి. కలిపి పక్కకు పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు పక్కకుండి ఈ ఆయిల్ కాగేలోపు అది నానుతుంటదండి. నేనైతే సన్‌ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నా. 1 కేజీ ప్యాకెట్ పోసేసుకొని ఇట్లా మనం చేసుకునే చెకోడీల గుట్టం ఉంటది కదా, దానికి ఆయిల్ అప్లై చేసేసుకొని ఇలా పిండి పెట్టేసుకొని మీకు నచ్చిన షేప్‌లో చేసేసుకోండి. చిన్నగంటే చిన్నగా, పెద్దగంటే పెద్దగా తిప్పి పెట్టేసుకోవాలి. ఆయిల్ పెట్టేసుకున్నాక చేతి మట్టుకు తుడుచుకోవాలండి. లేకపోతే ఇట్లా మనం వేసేటప్పుడు మూకుల్లో వేసేటప్పుడైతే డైరెక్ట్ మూకుల్లో వేస్తే మట్టుకు జారిపోతా ఉంటాయి. ఇలా చిన్నగంటే చిన్నగా, పెద్దగంటే పెద్దగా మనం మూకుల్లో ఎట్లా వేసుకుందాము, ఎలా తిందామన్న దాన్ని బట్టి వేసేసుకోవాలి. ఆయిల్ వేడైందండి. ఆయిల్ వేడైన తర్వాత వేసేసుకోవాలి. అచ్చం బియ్యపిండితోటి చేసిన మురుకులు కూడా నా ఛానల్‌లో ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే జంతికలు కూడా ఉన్నాయండి. ఇప్పుడు సమ్మర్ గదా, అటు ఇటు చూస్తే తినడానికి ఏముంటలేవని నేను చేశానండి. మార్నింగ్ చేశానివి. కొంచెం మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు కాల్చుకోవాలి. లేకపోతే లోపల మెత్తగా ఉండిపోతాంటాయి. మీకు తీసిన తర్వాత ఒకవేళ మెత్తగా అనిపించినా గానీ మళ్ళీ ఒకసారి వేసేసుకొనైనా తీసేసుకోవచ్చండి. కాలకపోతే మెత్తగా అయిపోతాంటాయి. అందుకోసం అనేసి మంచిగా కాల్చుకోవాలి. నేను తర్వాత కాల్చుకునేవైతే కొంచెం ఎక్కువనే కలర్ వచ్చేలాగా కాల్చుకున్నా అండి. మీకు ఇలా ఒక 2 చూపిస్తున్నా అంతే. తర్వాత మిగిలిన పిండి వేసుకున్నా. అలాగే ఒకటే ఎందుకు అనేసి ఇదే పిండితోటి మళ్ళీ కొన్ని దొడ్డు కారపూసలాగా అంటే జంతికల్లాగా కూడా కొన్నన్ని పోసేసుకున్నా అండి. సగం అది, సగం ఇది అన్నట్టు వేసేసుకున్నా.
అంతే అండి. అది మార్చేసి పెట్టేసుకొని నేను ఇది డైరెక్ట్ మూకుల్లోనే వేసేసుకుంటున్నా. మూకుల్లో వేసేసుకునేటప్పుడు ఎప్పుడైనా గానీ ఫ్లేమ్ తగ్గించి వేసేసుకోవాలి. ఎందుకంటే మనకు ఆయిల్ పోస్తా అంటే ఆవిరి మన చేతికి తగులుతా ఉంటది వేడి. అందుకోసం ఫ్లేమ్ తక్కువ ఏసి పెట్టేసుకొని తర్వాత మనం ఫ్లేమ్ పెంచేసుకోవాలి. ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సెట్ అన్నీ ఏసేసుకొని కాల్చుకోవడమే. ఇలా గాకుండా మూకుడు మన జాలిగంటలు ఉంటాయి గదా! ఏదన్నా గిన్నె పైన గానీ ఇట్లా తిప్పేసుకొని ఆయిల్‌లో వేసేసుకొని గూడా కాల్చుకోవచ్చు. ఒకవేళ వేడి తగులుతది, ఎందుకు మూకుల్లో అనుకుంటే మీ ఇష్టమండి. నేనైతే ఎక్కువ మూకుల్లోనే వేస్తా. మళ్ళీ మళ్ళీ పని ఏందని. ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సెట్ అన్నీ ఏసేసుకొని కాల్చుకోవడమే. అంతే. నాదైతే మొత్తం పిండి కలిసి 1 కిలోన్నర దాకా అయిందండి. నాకు ఐటెమ్స్ అయితే ఇవి 2 ఇన్నయినాయి. ఒక చిన్న బేషన్‌ల ఇవి 2 అయినాయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.